ఇది ఒక ఫ్లోరు. ఈ ఫ్లోర్‌లో కూడా చాలా చాలా ఏవేవో ఉన్నాయి. హ్మ్. వావ్! ఇవన్నీ కూడా చిన్న పిల్లలకు సంబంధించినవన్నీ కూడా ఆహ్, అదిగో చూసారా? రకరకాల ఆహ్, పిల్లలు కూర్చోబెట్టుకొని ఇలా తోసుకొని వెళ్ళేవి. ఎన్ని రకాలుండాలో అన్ని రకాలు కూడా భలే ఉన్నాయి. సింపుల్‌గా చిన్న చిన్నవి భలేగుంది. ఇది పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు సైకిల్ తొక్కేటటువంటిదిది. ఆహ్, ఆహ్, ఇది కూడా వాళ్ళంతటా వాళ్ళు తొక్కేటటువంటిదే. ఇది పిల్లలు వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా చూడండి, ఇది పిల్లలు వేసుకొని తీసుకెళ్తుంటూ ఉంటారు. ఇవి కూడా చిన్న చిన్న పిల్లలు అలాగ పడుకోబెట్టడం అది చేస్తూ ఉంటారు. ఇది పిల్లలకి ఫుడ్ అలవాటు చేసేటప్పుడు ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అది చేస్తే అందులో కూర్చొని తింటూ ఉంటుంటారు. ఇదిగో చూసారా? ఇవన్నీ పిల్లలు కూర్చోబెట్టి పే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా తోసుకొని తీసుకెళ్తూ ఉంటుంటారు. నేను దుబాయ్‌లో చాలా చోట్ల ఇవే చూశాను. వాళ్ళ పిల్లల్ని అంటే 10 ఇయర్స్ పిల్లల వరకు కూడా వీటిలో కూర్చోబెట్టుకొని అగో కింద ఉంది కదా ఒకటి, ఆ కింద ఆ పిల్లల తాలూకా ఏంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పెడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని అక్కడ అలా కూర్చోబెట్టి ఇవి ఇలా చేసుకొని వెనక పేరెంట్స్ అలా తోస్తూ తీసుకెళ్తుంటారు. అలాగే ఆ వెనక లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఒక బ్యాగ్ ఉంది చూసారు కదా. ఇగో మొత్తం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. ఇదిగో ఇది కూడా పిల్లల ఉయ్యాల లాంటిది అనమాట. మన సైడు ఉయ్యాల అవి కడతాం కదా, ఇది ఇలాగా ఉయ్యాలలాగా ఇందులో పెట్టి అలా ఊపుతూ ఉంటే పిల్లలు అలా ఉంటుంటారు. చాలామంది కొంటున్నారు. ఇవి కూడా పిల్లలు పడుకోబెట్టి ఉయ్యాల లాంటివే చూడండి. ఇవి 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 ఉయ్యాలే ఇవి కూడాను. ఇంకా చూసారా అక్కడ కూడా పిల్లలలాగా కూర్చోబెట్టుకుని అలా తిప్పేవి. ఇగో అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కారు కూడా ఉంది పిల్లలకి కూర్చోబెట్టేలాగా రిమోట్‌తో వాటిని తిప్పేటట్టుగా. మొత్తం ఇదంతా కూడా చిన్న పిల్లలకి సంబంధించిన ఆహ్, ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించినవే. ఇవన్నీ కూడా చూసారా రకరకాలుగా ఉన్నాయి ఇవి. పిల్లలకి సంబంధించిన వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా పిల్లలవే. ఇది కూడా చిన్న పిల్లలకి చూడండి ఎంత బాగుందో కూర్చోడానికి చక్కగా. చాలా బాగున్నాయి ఇవి. ఎంత ముచ్చటేస్తుందో అసలు. మనకి చిన్న చిన్న పిల్లలు చూస్తేనే ఎంతో ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది కదా. వాళ్ళ బోసి నవ్వు, బొంగమూతి, ఏడ్చేటప్పుడు మూతి విరుస్తూ ఏడవడం, నవ్వేటప్పుడు నోరంతా కూడా బొక్కి నోరు వేసుకొని నవ్వుకొని ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటారే. అటువంటి చిన్న పిల్లలకు సంబంధించిన ఏ వస్తువులైనా సరే చాలా క్యూట్గా సరదాగా అనిపిస్తూ ఉంటుంటుంది. నేను అందుకనే దీన్ని ఎక్కువగా నేను సరదా పడుతూ తీస్తున్నాను. నాకు భలే ఇష్టం ఇలాంటివన్నీ కూడా. మా టైంలో మా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవులే. ఇప్పుడు పిల్లలకి ఇలాంటివన్నీ ఇచ్చారు, కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. మరి అవసరం అనుకుంటే ఆ కాస్ట్ మనకు తక్కువలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పిల్లల్ని అలాగా వీటిలో వేసుకొని తీసుకొని వెళ్ళి మన పనులన్నీ మనం చక్కబెట్టుకోవాలి. ఏదో ఉద్యోగం అది చేసుకుంటే ఆడవాళ్ళకి వాళ్ళకి లేకపోతే ఒక ఇద్దరు చిన్నపిల్లల దగ్గర కాన్పులు అయినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ముగ్గురు అలా ఉన్నప్పుడు ఒక పిల్లని అందులో పెట్టి తీసుకొని కూర్చోబెట్టడం, అలాగే ఒక పిల్లని చంకలో ఎత్తుకోవడం, ఏవో అలా చేస్తూ ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఇవన్నీ కూడా పిల్లల ఆట వస్తువులు, పిల్లల బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లల్ని పడుకోబెట్టి ఇలా పెట్టి వెయిట్ చూస్తూ ఉంటుంటారు కదా. మనం ఇలాంటివి హాస్పిటల్లో చూస్తూ ఉంటాం, పిల్లలు ఇక్కడ పడుకోబెట్టి వెయిట్ చూడడం. కానీ ఇవి చాలామంది ఇంట్లోనే అలా కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు గట్రా ఈ పిల్లలకి ఇలాగ ఇందులో ఇలా పడుకోబెట్టడం, ఇందులో ఇలాగ వాళ్ళ సామాన్లు అవి పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇలాగ అరలేగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకో ఉయ్యాల చక్కగా. ఇంకా ఎంత బాగున్నాయో ఏ చిన్న ఒక ప్రిన్సెస్ లాగా వాళ్ళని అలాగ అందులో పెట్టి వాళ్ళకి ఇలా దోమ తెర పెట్టి భలే ఉన్నాయి కదా. నాకు ఎంత ముచ్చటేస్తుందో. నేను ప్రతిదీ అపూర్వంగా ఆశ్చర్యంగా ఎందుకు చెప్తూ ఉంటానంటే, నాకు తెలియనివి ఇవన్నీ కూడా నిజంగానే చాలా చాలా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. అంటే
మన దేశంలో ఉన్నాయేమో, నేను చూడలేదు మరి. ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇవన్నీ చూస్తాను. భలేగా ఉంది. ఇది చిన్నపిల్లల కోసం పడుకునే ఒక చిన్న బెడ్. ఇది చూడండి, ఇలా మెట్లెక్కి ఇలా నడుచుకొని వెళ్ళి, ఇలా మెట్టి మీద నడుచుకొని వెళ్ళి అలా వెళ్ళి అలా పడుకుంటారు. చిన్నపిల్లలకి భలే ఉన్నాయి. ఎంత బాగున్నాయో, చక్కగా ముచ్చటేస్తుంది. వావ్, ఇదిగా ఎలిఫెంట్ 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 పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా. ఎలిఫెంట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా. ఇదేంటో ఉంది చూడు, ఏ డాగీ. వావ్, డాగీ. ఎల్లెల్లెల్లెల్లెల్లెల్ల డాగీ డాగీ డాగీ. ఓ నో డాగీ, ఎందుకు పడిపోతున్నా? ఇదేంటి? ఏ బన్నీ. ఓ వైట్ బన్నీ, ఎంత క్యూట్గా ఉందో. ఇదేంటి? ఓ, ఇది కూడా బన్నీ. ఇది ఒక రకమైన బన్నీ. భలే ఉన్నాయి కదా చిన్న పిల్లలకి. కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనలాంటి కొంచెం కొనలేము, కానీ చూసి ఆనందించవచ్చు కదా. అదే నేను చేస్తున్నాను ఇప్పుడు. భలే భలే బొమ్మలు, ఆడుకునే బొమ్మలు, చిన్న పిల్లలందరూ ఆనందించే బొమ్మలు. ఇదేంటి? ఎంత బాగుందో. చించి బండి ఇది. ఏ రారా బండి, రా ఇలారా. బండి. ఇది ఇలాగా తోస్తూ ఉంటారనమాట పిల్లలు అలా కూర్చోబెట్టి. చూద్దాం ఈ బండిని, ఈ పిల్లని ఇలా ఇంట్లో కూర్చొని. నేనైతే చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లలకి భలే అండి. చిన్నపిల్లలు కూర్చుంటే సూపర్గా ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళిపో, అలా ఉండి దీన్ని ఎవరో ఒక తీసుకెళ్తారులే. ఇంకా చూద్దాము. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇది చూడు, పిల్లలకి స్నానం చేయించడానికి. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన వాళ్ళు, ఒక 3 నెలల పిల్లలు, వాళ్ళకి చక్కగా చూడండి. ఇగో వాటర్ పడింది ఇక్కడ, కన్నాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా ఇందులో హాయిగా చూసారా, వీడికి ఎలా స్నానం చేయిస్తుందో వాళ్ళ మమ్మీ. ఇలా పడుకోబెట్టి ఇలా వాటర్ పోస్తే హాయిగా స్నానం చేయించవచ్చు. మన సైడ్ అయితే పిల్లలకి స్నానం చేయడానికి ఒక పెద్దవాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళకి ఆయిల్ పూసి చక్కగా అన్నీ చేసి కాళ్ళ మీద వేసుకుని స్నానం చేపిస్తారే. మన సైడ్ అయితే అలా ఉంటుంది. మరి ఇక్కడ విదేశాల్లోని అలా ఎవరు ఉండరు కదా, ఇలా చేస్తారు స్నానం. చిన్నపిల్లలు స్నానం చేయడం చాలా భయంతో కూడింది. ఎక్కడ వాళ్ళు నీళ్ళు మింగేస్తారో ఏంటో, ఎలా సరిగ్గా వాళ్ళకి స్నానం చేయలేమని భయపడుతూ ఉంటామే. అలాంటప్పుడు ఇది బెస్ట్. ఇలా పడుకోబెట్టి ఇలా స్నానం చేయొచ్చు. భలే ఉంది కదా ఎంతైనా. ఓకే, ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించినవే. చాలా చాలా భలే. పిల్లలకి అసలు వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి చిన్నపిల్లలు ఎవరైనా ఇక్కడ తీసుకొస్తే ఇది చూసిన ప్రతీది కూడా వాళ్ళకి కావాలని పెడతారు. నాకు ఇదే కావాలని చెప్పేసి. ఆ పిల్లలతో అలా ఉంటుంది మరి. పిల్లలతో మామూలుగా ఉండదు కదా. సో ఇది మరి ఈ బొమ్మల కొలువు.